విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మైనర్ బాలికల మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తులు పిలవటంతో ముగ్గురు మైనర్లు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు వచ్చిన 3 గంటల్లోనే వారిని గుర్తించారు. ఇందుకు కారణమైన ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే వీరు బెంగళూరుకి వెళ్లారంటూ జరుగుతున్న ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. పూర్తి విచారణ అనంతరం మిగతా వివరాలు తెలుస్తాయన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పద్మావతి అందిస్తారు. వెల్కమ్ టు మెగా 9 టీవీ. నిన్న రాత్రి అయితే మరి అజిత్ సింగ్ నగర్లోని న్యూ ఆర్ఆర్పేటలో ముగ్గురు మైనర్ బాలికలు అయితే మిస్సింగ్ అయితే జరిగింది. ఇన్స్టాలో పరిచయం వాళ్ళు వీళ్ళకి మాయమాటలు చెప్పి వీళ్ళని బెంగళూరుకి తరలించే ప్రయత్నం అయితే చేశారు. మరి రాత్రి 11:30 అవుతున్నా మరి వారి బాలికలు అయితే ఇంట్లో లేకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడి అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి కంప్లైంట్ తీసుకున్న వెంటనే పోలీసులు అయితే చాలా చాకచక్యంగా వ్యవహరించి లొకేషన్ ట్రేస్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని తీసుకొచ్చి తెల్లవారుజామున 4 గంటలకు తల్లిదండ్రులకు అయితే అప్పగించారు. మరి దీనిపై ఏసీపీ శ్రవంతిరాయ్ మాట్లాడుతూ మరి రాత్రి 11:30 గంటల సమయంలో అయితే తల్లిదండ్రులు అయితే వచ్చి అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళైతే కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే అంటే పోలీసులు రంగంలోకి దిగి వారు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉండడం వల్ల బాలికల దగ్గర వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకున్నామని కూడా చెప్తున్నారు. బాలికల వివరాలు చెప్పాలంటే వాళ్ళు అంటే మైనర్ బాలికలు కావడంతో వాళ్ళ వివరాలు అయితే బయటికి చెప్పమని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇన్స్టాలో అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇన్స్టాలో పరిచయమైన వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అయితే వెళ్ళారని అంటున్నారు. మరి కానీ అలా కాదు, మరి ఇన్స్టాలో వాళ్ళకి ఎవరో పరిచయం అయ్యారు, వాళ్ళని కోసం అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకొని వీళ్ళని పట్టుకోవడం కూడా జరిగిందని కూడా చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఇంకా కేసు పైన దర్యాప్తు జరుగుతుందని కూడా ఆవిడ చెప్పారు. ఇంకా కేసు ఇంతటితో అయిపోలేదు, ఇంకా దర్యాప్తు జరుగుతుంది, ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటామని కూడా చెప్తున్నారు. నమస్కారం అండి. మనం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లోని గత రాత్రి 11:30 ప్రాంతంలోని న్యూ ఆర్ఆర్పేట నుంచి ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి మిస్సింగ్ అయ్యారని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన దీని మీద వెంటనే అజిత్ సింగ్ నగర్ సిఐ గారు టీమ్స్ ఫామ్ చేశాము. అలాగే సబ్ డివిజన్ నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి వెతకడానికి టీమ్స్ ఫామ్ చేశాము. ఫామ్ చేసిన విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అంటే 3:30 కల్లా అమ్మాయి లొకేషన్ ట్రేస్ అయింది. బై 4 o'clock అమ్మాయిని ట్రేస్ చేసి పట్టుకొని తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మైనర్ బాలికలు కావడం వల్ల వాళ్ళ వివరాలన్నీ కూడాను పూర్తిగా తెలియజేయడానికి అవ్వదు. తదుపరి విచారణ జరుగుతూ ఉంది. సూచాయిగా పైపైనగా తెలిసిన విషయం ఏంటి అంటే ముగ్గురు అమ్మాయిలు కూడాను ఇన్స్టాగ్రామ్లోని కొంతమంది వ్యక్తులతో పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడడం కోసం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా విచారణ చేస్తున్నాం. అంటే బెంగళూరులో అదేం కాదండి, అదంతా తప్పు. మీడియాలో వస్తున్న ఆ కథనాలు కరెక్ట్ కాదు. మేము ఇంకా విచారణ చేస్తున్నాము. ఆ కథనాలు అయితే కరెక్ట్ కాదు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లోనే వీళ్ళకి ఒక 6-7 months నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం మీద ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళింది ఎందుకు ఏంటి అన్నది ఇంకా విచారిస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు మేడం? అసలు మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళడానికి ఏం ప్రయత్నం చేయలేదు. అక్కడ స్టేషనరీగా ఒక దగ్గర ఉంటే మేము వెళ్ళి మా టీం వెళ్ళి వాళ్ళని పట్టుకున్నాము. అవతల వ్యక్తులను కూడా పట్టుకోవడం జరిగింది. అమ్మాయిలు ఇచ్చే స్టేట్మెంట్ బట్టి వాళ్ళ మీద కేసు కట్టి ఎంతమందిని అదుపులో తీసుకున్నారు మేడం? దీనిలోని ఇద్దరిని ప్రస్తుతానికి విచారిస్తున్నాము, 2 అనుమానితుల్ని. తదుపరి విషయాలు తేలిన దాన్ని బట్టి నెక్స్ట్ టైం కేసులు లేవు. ఇప్పుడు విచారించి తర్వాత స్టెప్ తీసుకుంటాం.